హరిహర వీరమల్లుకు కోరుకున్న టాక్ రాలేదు కదా. అభిమానులు కూడా ఈ సినిమాను చూసి నిరాశపడుతున్నారు. ఈ సమయంలో దర్శకుడు ఎందుకు హ్యాపీగా ఉంటాడు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి రిలీజ్ అయినప్పటి నుంచి వీరమల్లు సినిమా గురించి అభిమానులు ఏమనుకుంటున్నారో అనేది జాగ్రత్తగా గమనిస్తే క్రిష్ ఎందుకో హ్యాపీగా ఉన్నాడు అనే విషయం కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ సినిమా 2020లో మొదలైంది. 5 ఏళ్ల పాటు సెట్స్ మీద ఉంది. దాదాపు 3 ఏళ్లు సినిమాతో జర్నీ చేశాడు దర్శకుడు క్రిష్. దీనికి ముహూర్తం పెట్టింది, సగానికి పైగా సినిమా తీసింది కూడా క్రిషే. మధ్యలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్లు రావడం వల్ల సినిమా నుంచి బయటికి వచ్చేశాడు. ఆయన వచ్చే సమయానికి దాదాపు 60% షూటింగ్ కంప్లీట్ అయింది కూడా. 2 ఏళ్లకు పైగా ఒకే సినిమాతో ఉండడం తన కెరీర్ మొత్తంలో క్రిష్ ఎప్పుడూ చేయలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పెద్ద సినిమాను కూడా కేవలం 80 రోజుల్లో పూర్తి చేసిన చరిత్ర క్రిష్కు సొంతం. అలాంటి దర్శకుడిని తీసుకెళ్లి ఏకంగా 5 ఏళ్ల పాటు ఒకే సినిమాతో ఉండడం అంటే అసలు అది జరగని పని. అక్కడికి 2 ఏళ్లు ఈ సినిమాతో పాటే ట్రావెల్ అయ్యాడు క్రిష్. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే. కానీ అంతకంతకు ఆలస్యం అవుతుండడంతో సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆ దర్శకత్వ బాధ్యతలు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. పైగా పవన్ కూడా తన అనుభవం మొత్తం ఈ సినిమా కోసం వాడేశాడు. అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఫస్ట్ హాఫ్ వరకు క్రిష్ డైరెక్ట్ చేశాడని అర్థమవుతోంది. అక్కడి వరకు కథ ప్రధానంగా వెళ్ళింది సినిమా. ఒక వజ్రాల దొంగ కోహినూర్ కొట్టేయడానికి ఢిల్లీ బయలుదేరడం, దానికి ముందు వజ్రాల మూట కొట్టేసి చార్మినార్ దగ్గర భారీ ఫైట్ చేయడం, ఇవన్నీ బాగానే కుదిరాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. సీజీతో పని లేకుండా అక్కడి వరకు సినిమాను బాగానే రూపొందించాడు దర్శకుడు క్రిష్. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా జ్యోతి కృష్ణ చేశాడని అర్థమవుతుంది. కోహినూర్ వజ్రం కథ కాస్త సెకండ్ హాఫ్లో సనాతన ధర్మం వైపు అడుగులు వేసేది. దాంతో కథ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా క్రిష్ డైరెక్ట్ చేసి ఉంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి ఉండేది అంటున్నారు అభిమానులు. దీన్ని బట్టి సినిమా మీద క్రిష్ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది అర్థమవుతోంది. ఈ రోజు సినిమా ఇలా రావడానికి కారణం దర్శకుడు జ్యోతి కృష్ణ అని వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు. ఒకవేళ క్రిష్ పూర్తి సినిమా చేసి ఉంటే పరిస్థితి మరొకలా ఉండేదని, ఖచ్చితంగా ఆయన బ్లాక్ బస్టర్ సినిమా అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చేవాడు అంటున్నారు. ఇది విన్న తర్వాత క్రిష్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఖచ్చితంగా త్వరలోనే కలిసి సినిమా చేస్తామంటూ నమ్మకంగా చెబుతున్నాడు క్రిష్. అప్పుడైనా పూర్తి సినిమా చెయ్యన్నా, మధ్యలో వెళ్ళిపోకు అంటున్నారు అభిమానులు.